సమాజం సొసైటీ అంటే మానవులు కలిసిమెలిసి పరస్పర సహకారం అందించుకుంటూ సమిష్టిగా జీవిస్తుండే నిర్దిష్ట సమూహం. వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే. నేను మీ ప్రసాద్. మనతో ఎంత డబ్బున్నా, మనం ఎంత పంచభక్ష పరిమాణాలు భోంచేసినా అది కేవలం మన దేహానికి మాత్రమే సంతృప్తినిస్తుంది. అలా కాకుండా చీకట్లో మగ్గుతున్న జీవితాలకు వెలుగులు పంచినప్పుడే మనకు ఒక అర్థం పరమార్థం కలుగుతుంది. మనకు ఏమీ కాని వారికి ఆపద సమయంలో ఉన్నప్పుడు మనం వారికి మనకు చేతనైనంత సహాయం చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదు. అలా సహాయపడ్డప్పుడు మన మనసుకు కలిగే ఉల్లాసం, ఆనందం అనుభవిస్తే కానీ తెలియదు. ఒక్కసారి ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోను తప్పకుండా మనస్ఫూర్తిగా చివరి వరకు చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. ఈరోజు అచ్యుత అనే అమ్మాయికి రుద్రంపల్లి గ్రామానికి వచ్చి మన రమేష్ అన్న కుందిరిపి అయినటువంటి అతని కూతురికి బర్త్డేకి మనకు సహాయము అన్ని రకాలుగా అందిస్తున్నాను. దీనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ట్రస్ట్ వాళ్ళు బజ్జనాయక్ సార్ గారు కూడా అమ్మాయికి 5,000 రూపాయలు ఆర్థికంగా సాయం చేసి ఆదుకున్నాడు. అతను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ అమ్మాయిని చిన్నపిల్లలు, 2 కౌలు పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సాయం చేయాలని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలా, ఈ అమ్మాయికి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రుద్రంపల్లి గ్రామస్తురాలైన అర్చిత అనే అమ్మాయికి కౌలు పిల్లలు జన్మించడం జరిగింది. ఈరోజు కుందుర్పి అయినటువంటి రమేష్ అన్న గారి కూతురు బర్త్డే జన్మదినం సందర్భంగా పేదలకు సహాయం చేయాలని అర్చిత అనే అమ్మాయికి ఇంట్లో కావాల్సిన సరుకులు, పిల్లలకు కావాల్సిన సరుకులు తెచ్చివ్వడం జరిగింది. అందుకు కృతజ్ఞతలు. అలాగే అమౌంట్ సహాయం చేయడం కూడా జరిగింది. అందుకు రమేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంతకుముందు కూడా డెలివరీ సమయంలో కూడా అర్చితకి హాస్పిటల్లో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి బజ్జనాయక్ సార్ గారు ఈ అమ్మాయి ఆపదలో ఉందని తెలుసుకొని, ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని హాస్పిటల్కి తన మనుషుల్ని పంపించి 5,000 అమౌంట్ సహాయం చేయడం కూడా జరిగింది. అందుకు బజ్జనాయక్ సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే రుద్రంపల్లి గ్రామస్తులు కూడా ఈ అమ్మాయి ఇబ్బందులు తెలుసుకొని ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఎంపీపీ అన్న మల్లికార్జున అన్న కానీ మిగతా ఊర్లో జనాలు కూడా అందరూ ఈ అమ్మాయి పరిస్థితి తెలుసుకొని అమౌంట్ సహాయం చేయడం జరిగింది. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామస్తురాలైన అర్చిత అనే గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు రావడంతో ఆశా వర్కర్ అయినటువంటి నేను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆమెకు తల్లి, తండ్రి ఇద్దరు చనిపోవడం జరిగింది. భర్త మొహం చోటేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. చేసేదేమీ లేక ఆశా వర్కర్ అయినటువంటి నేను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్లు స్కానింగ్కు, రక్త పరీక్షలకు, మందులకు బయట నుండి తీసుకురమ్మనడం జరిగింది. మాకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, కనీసం టిఫిన్ చేయడానికి డబ్బులు కూడా లేవు. అలాంటి సమయంలో కళ్యాణదుర్గం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అయినటువంటి బజ్జనాయక్ సార్ గారు గుర్తొచ్చి సార్ గారి నెంబర్ తెలుసుకొని ఫోన్ చేసి విషయం తెలియచేయడం జరిగింది. సార్ గారు వెంటనే స్పందించి ట్రస్ట్ ప్రతినిధి అయినటువంటి కరేగౌడ్ సార్ గారిని మా వద్దకు పంపించి మాకు భోజన సౌకర్యాలు, మందుల సౌకర్యాలు అన్నీ దగ్గరుండి చూసుకోవడం జరిగింది. తర్వాత ఆమెకు 5,000 రూపాయలు చేతికి డబ్బులు అందించడం జరిగింది. కాబట్టి మా తరపున ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అర్చిత అనే అమ్మాయి చాలా బాలింత, 2 కౌలు పిల్లలు జన్మించడం జరిగింది. తాను కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం వల్ల తనకు ఎవరు లేరన్నమాట, అమ్మ నాన్న కూడా ఎవరు లేరు.
తనకు ఏదో విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో రమేష్ కూతురు, మా మిత్రుడు రమేష్, తలారి రమేష్, తన కూతురు అక్షర రేపు బర్త్డే సందర్భంగా తాను అన్న ఏదైనా మనం సమాజానికి అవసరమైన పని చేద్దామంటే పలానా ఇబ్బంది పడుతూ ఉంది ఆ అమ్మాయి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే తనకు కావాల్సిన ఇంటికి కావాల్సిన కిరాణా సరుకులు, అలాగే ఆ పిల్లలకు కావాల్సిన కొన్ని బేబీ కిట్స్ వాటిని అందించడం జరిగింది. గతంలో కూడా బద్దయ్య నాయక్ సార్, ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ బద్దయ్య నాయక్ సార్ పలానా రుద్రంపల్లి గ్రామంలో ఒక నిండు గర్భిణి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉందంటే వెంటనే తన మనుషుల్ని మన అనంతపురం జిల్లా కేంద్రంలో జీజీహెచ్ ఆసుపత్రికి పంపించి వెంటనే తనకు 5,000 రూపాయల సరుకులు మరియు కొన్ని మందులు కూడా అందివ్వడం జరిగింది. మానవత్వంతో ఇలాంటి నిర్భాగ్యులను ఆదుకోవడంలో ముందుంటున్న రమేష్ గారు లాంటి వారు, అలాగే బద్దయ్య నాయక్ సార్, మరీ ముఖ్యంగా బద్దయ్య నాయక్ సార్ గారు మన కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా చాలా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరింత మంది ముందుకొచ్చి ఈ సోదరికి మీకు చేతనైతే సహాయం చేయాలని మరీ కోరుకుంటున్నాం. అమ్మా అర్చిత, నువ్వు ఇదే విధంగా ధైర్యంగా ఉండు, ఎవరి మాటలు వినుకోకుండా, గతంలో చేసుకున్న తప్పులు చేసుకోకుండా నీ పిల్లలను జాగ్రత్తగా కాపాడడానికి కావాల్సిన ఏదైనా అవసరమైతే మీకు సహాయం అందించేదానికి అక్కోళ్ళు ఉన్నారు, వీడు ఇంతమంది అన్నళ్ళు ఉన్నారు. ఇదో మా ఎంపీటీసీ గారి భర్త కూడా, ఈ రుద్రంపల్లి గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ మమతా గారి భర్త మల్లికార్జున గారు కూడా గతంలో తనకు సాయం చేయడం జరిగింది. అలాగే ఐసీడీఎస్ వారైతేనేమి, ఆరోగ్య శాఖ వారైతేనేమి చాలా అద్భుతంగా తనను రక్షించి సేవలు అందించినారు. అమ్మ, మీకు ఐసీడీఎస్ వాళ్ళకి అలాగే గ్రామస్తులకి ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం గారికి, మళ్ళీ ఎమ్మెల్యేహెచ్పి మేడం గారికి, అలాగే ఆశా వర్కర్లకి ప్రత్యేక ధన్యవాదాలు.